ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తోంది. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కలగనున్నాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితి కనిపించేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి కల్పనపై దృష్టిని సారించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల జాతర ప్రారంభమైందా? ఎన్ని వేల ఉద్యోగాలు రానున్నాయి? పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఎన్ని? లెట్ us వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 85,000 కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమలకు అనుమతులు, భూములు కేటాయించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రీస్టార్ట్ ఏపీ అనే నినాదంతో ముందుకెళుతోంది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే తొలి అడుగుగా దీనిని చెబుతున్నారు. ఈ పరిశ్రమల స్థాపనతో 34,000 ఉద్యోగాలొస్తాయని తెలుస్తోంది. రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఏపీ పారిశ్రామికంగా చాలా వెనుకబడింది. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రం కొనసాగడంతో రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల మాత్రమే పారిశ్రామికీకరణ జరిగింది. ఏపీలో విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి నగరాల్లోని కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా నిరుద్యోగులు పెరిగారు. తగినన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు వలసబాట పట్టారు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించింది. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైందని లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో 85,000 కోట్లతో భారీ పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర పరిశ్రమల ప్రమోషన్ బోర్డు SIPB ఆమోదం తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారనున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వారికి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే ఏపీలో 85,000 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 10 పరిశ్రమలు 85,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అనుమతించారు. ఈ పెట్టుబడుల ద్వారా 34,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 61,780 కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 21,000 ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ 1,430 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ద్వారా 565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. LG ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5,000 కోట్ల పెట్టుబడితో 1,495 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. మరోవైపు గ్రీన్ సోలార్ IREP లిమిటెడ్, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, టాఫే పరేషియా ఇండియా లిమిటెడ్, డల్లాస్ టెక్నాలజీ సెంటర్ LLP సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 5 నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా
ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైందన్నారు నారా లోకేష్. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు రాకతో మిట్టల్, రిలయన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ, టీసీఎస్, సెరెంటికా గ్లోబల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయంటూ లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఏపీ వైపు చూసే సమయం దగ్గరలోనే ఉందంటూ లోకేష్ పేర్కొన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏపీలో ఉద్యోగాల జాతర ఎలా ఉండబోతోందో.